యాక్సిడెంట్ జరిగిన బాధ్యులకి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి. ఎమ్మెల్యే సరువు తీసుకోవాలి. ఎమ్మెల్యే సరువు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఒంగోలు నగరాధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ మాట్లాడుతుంది. మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల అనుసారం ఈరోజు మంగమూరు రోడ్లో జరిగినటువంటి కొమ్ము ఉజ్వల అనే ఒక ముగ్గురు ఈ విధంగా కారుతో ఫుల్గా తాగి గుద్ది ఇద్దరి సావుకి కారణమైనటువంటి వారిని ఎమ్మటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎస్సీ అటాక్ కేసు ఒకటి మరియు మర్డర్ కేసు పెట్టి రిమాండ్కి తరలించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో 3 రోజుల నుంచి మన మాదిగ బిడ్డలు ఈ ట్రిమ్స్ దగ్గర పడికాపులు కాసుకుంటూ నిద్రాహారాలు చేస్తూ తగిన అన్నం కూడా తినకుండా ఇక్కడ పడికాపులు కాస్తుంటే ఎలాంటి యంత్రాంగం కూడా దిగిరాలేదు. ఈ నేపథ్యంలో రాత్రి 7:30 సమయంలో మాకు ఎంఆర్పిఎస్ తరపు నుంచి మాకు ఒక పిలుపు వచ్చింది. అన్నగారు మన్యశ్రీ మందకృష్ణ అన్నగారు పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నగారు ఇమీడియట్లీగా ఫోన్ చేసి మన మాదిగ బిడ్డలు చనిపోయి ఉన్నారు, అక్కడ వెంటనే వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు ఏమున్నాయో తెలుసుకొని ఎవరైతే ఈ కారుతో విపరీతంగా మందు తాగి అగ్రవర్ణ కులాలు సంబంధించిన వ్యక్తి తాగిన మొత్తులోనే గుద్ది వేశాడు. ఈ విషయంలో అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. తాత్కాలికంగా ఎఫ్ఐఆర్ రాసి అతన్ని బయటికి పంపించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని సిఏ గారితో డిఎస్పీ గారితో రాత్రి మాట్లాడటం జరిగింది. ఇంత అన్యాక్రాంతంగా మాదిగ బిడ్డలని ఇలా గుద్ది చంపడం అనేది కరెక్ట్ కాదు. అన్నింటిలో అతనికి ఎటువంటి లైసెన్స్ కూడా లేదు. ఫుల్గా తాగి ఒక అగ్రవర్ణ కులాలు సంబంధించిన వ్యక్తి కావటం వల్ల అతనికి రాజకీయ ప్రోద్బలం కూడా ఉంది కాబట్టి ఈ కేసుని పక్కదారి పట్టించే మార్గంలో చేస్తున్నారు. ఈ విషయం గురించి కృష్ణమాదిగ గారికి విషయం తెలియజేయడం జరిగింది. అన్నగారు ముందు కార్యాచరణ చేసి ఆ బాధితుల కుటుంబాలకి అండగా నిలబడి ఆ బాధిత కుటుంబాలకి కావాల్సిన అన్ని గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేటట్టుగా చేయమని చెప్పడం జరిగింది. ఈ విషయం గురించి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది, దామచర్ల జనార్దన్ గారితో. ఈరోజు సాయంత్రం దీని గురించి డిస్కస్ చేసి బాధిత కుటుంబాలకి మనం చేదోడుగా ఉందాం, వాళ్ళకి నష్టపరిహారంగా ఆ కుటుంబాలకి చేద్దాం. గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి మనం అండగా ఉండి దగ్గరుండి కూడా ఆ కుటుంబాన్ని మనం దగ్గరుండి ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళకి కావాల్సిన భూమి కానీ వాళ్ళకి కావాల్సిన పక్కా ఇల్లు కానీ దగ్గరుండి మనం చేస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7ంటికి మాట్లాడతాడని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. మేము ఏ రాజకీయ మాటలు వినం, కానీ ఒక అవకాశం అనేది ప్రతి మనిషికి ఇవ్వాల్సి వస్తుంది. ఆ అవకాశం నేపథ్యంలో ఈరోజు ఈవినింగ్ టైంలో మాట్లాడి ఏదైతే చనిపోయి మాచిరిలో ఉన్న ఆ కుటుంబాలు ఎంత బాధపడుతున్నారో, ఎంత విలవిల్లాడుతున్నారో అనేది అది ప్రజానీకాన్ని మొత్తం తెలియజేసింది మీడియా సోదరుల ద్వారా. ఇది కరెక్ట్ విషయం అయితే కాదు. రాజకీయ నాయకులు కొమ్ము కాయడం అనేది కరెక్ట్ కాదు. అన్నింటిలో మాదిగ బిడ్డలు 3 రోజుల నుంచి ఎలాంటివి లేదు. ఆ మాచిరిలో కూడా ఆ చెడిపోయిన ఎంత కరెంటు కూడా లేదు, పవర్ లేదు. సూపరింటెండెంట్ గారితో మాట్లాడటం జరిగింది. 24 అవర్స్ పడుతుందండి. ఏం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్ వాళ్ళకాడ? ఇది కరెక్ట్ కాదు. తక్షణమే ఈ మాచిరి విషయం గురించి కూడా ఈ హాస్పిటల్ మీద ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మా ఎంఆర్పిఎస్ తరపు నుంచి మేము కంపల్సరీ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు ఇప్పుడే తీసుకొచ్చి ప్రెస్లో కూడా మాట్లాడటం జరిగింది. ఆ చిన్నపిల్లలు ఆ కుటుంబానికి కూడా అండగా ఎంఆర్పిఎస్ ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో అన్నగారు ఏదో ఒక రోజు కృష్ణన్న గారు మన ఒంగోలు కంపల్సరీ బాధితులు పరామర్శించడానికి కంపల్సరీ వస్తానని చెప్పి మాటిచ్చాడు. ఈ నేపథ్యంలో మన ఎంఆర్పిఎస్ టౌన్ నుంచి నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంకా చాలామంది వచ్చి టంగుటూరు నుంచి కానీ చుట్టుపక్కల జరుగుమల నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చిన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా.
ఏదైతే బాధితులకి అండగా నిలబడి వాళ్ళకి రావాల్సిన ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే రావాలో ఇవన్నీ వచ్చేంత వరకు బాధితులు న్యాయం జరిగేంత వరకు పోస్ట్ మార్టం కూడా ఎటువంటి పరిస్థితుల్లో జరగనీయం. అవసరమైతే ధర్నాలు కంపల్సరీ, కలెక్టర్ ముట్టడి, ఎంఆర్ఎస్ ముట్టడి కూడా కంపల్సరీ అన్నగారు ఆదేశాలు తీసుకొని మేము కంపల్సరీ చేస్తాం. ఇకనైనా ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ దిగినొచ్చి గవర్నమెంట్ తరఫు నుంచి కావాల్సిన వాళ్ళ బెనిఫిట్స్ అయితే ఇవ్వాలి. చనిపోయిన కుటుంబాలకి ఎవరైతే ఫుల్గా తాగి ఆ చనిపోయిన ఏదైతే అతని వల్ల చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేయాలి. అది మా ఎంఆర్పిఎస్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ మేము చేయిస్తాం. అది ఈరోజు కానీ సాయంత్రం కల్లా ఈ విషయంలో అన్న ఏదైతే పై అధికారులు రాజకీయ ప్రభుత్వాలు చెప్పారో సాయంత్రం కల్లా చేయకపోతే రేపు ఉదయం నుంచి యథాస్థితి కార్యాచరణ, ధర్నాలు ఇవన్నీ ఎవరు చెప్పినా ఆపే పని ఉండదు. ఈ 3 రోజుల్లోకి మందకృష్ణ మాదిక్ గారు కూడా ఒంగోలు కంపల్సరీ వస్తాడు. ఇంకా ఉద్యమం ఇంకా బలపడుతుంది. ఇకనైనా యంత్రాంగం దిగివచ్చి చనిపోయిన మాదిగ బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడి వాళ్ళకి చేయాల్సిన సహకారం కంపల్సరీ చేయాలని ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడి నుంచి గుంటూరు ప్రభుదాస్ గారు మనవి చేస్తున్నారు. రోజులైన యాక్సిడెంట్ అయ్యి మా కాళ్ళు చనిపోయింది. 2 చిన్న పిల్లలు. ఆ బిడ్డలకి 3 రోజుల నుంచి ఏం న్యాయం చేయలేదు. మాకు ఏదైనా న్యాయం కావాలి. వీళ్ళు గరుగు కొడుకు భార్య మనవరాళ్ళు 2 యాక్సిడెంట్ అయ్యి గుద్దేసి 2 మీద కాళ్ళు చెల్లులు కాళ్ళు 2 దానిలో ఇచ్చేసారు. ఏం సమాధానం లేదు. 3 రోజులు అయింది. ఆ కాళ్ళు చచ్చిపోయింది. చెల్లెలు సీరియస్గా గుంటూరు హాస్పిటల్. ఏం సమాధానం లేదు. ఎవరు వచ్చి మాకు న్యాయం చేసింది లేదు. మాకు న్యాయం కావాలి. 2 ఆడపిల్లలు. ఆ అమ్మాయికి సీరియస్గా ఉంది. ఆ అమ్మాయికి నేను ఇదేమిటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళిన ఏం సమాధానం లేదు. వాళ్ళు నేను న్యాయం చేస్తామంటున్నారు. 3 రోజుల నుంచి వాళ్ళు న్యాయం చేసింది ఏం లేదు. ఇలాగే ఉంది. శవంకి స్మెల్ వచ్చేస్తుంది. మాకు సమాధానం ఏం లేదు. వాళ్ళు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఒక్కొక్కసారి ఇంకో మాట చెప్తున్నారు. 3 రోజుల నుంచి ఇవే చెప్తున్నారు. సాయంత్రం ఐసీ కూడా ఆపేసి 3 రోజుల నుంచి ఐసీ ఎందుకు ఆపేది? ఆ బాడీలు ఏమవ్వాలి, తీసుకెళ్ళిపోండి అవసరమైతే అనుకుంటున్నారు. ఏంది ఆ బిడ్డలకి న్యాయం? చిన్న బిడ్డలు 2 న్యాయం. ఇంకో చిన్న బిడ్డ అసలు విజయవాడ దగ్గర ఆ బిడ్డకి న్యాయం ఏం చెయ్యాలి? మా పరిస్థితి ఏంటి? మా బిడ్డల పరిస్థితి ఏంటి చెప్పండి. అది 3 ఏం చెయ్యాలి? బిడ్డలు మేమేం పెట్టుకుని ఆ బిడ్డలని ఏం చెయ్యాలి? ఇంకా ఆ చిన్న బిడ్డలని అది ఆ పోలీసులు అందరూ అమ్ముడు పోయారు. అది చనిపోయి ఉంది. నా చెల్లి హాస్పిటల్ అల్లాడిపోతూ ఉంది. నా నాన్న ఏం చేయలేకపోతున్నాడు. నా సిచ్యువేషన్ ఏంటి? నేను ఒక్కదాన్ని అనాథలైపోవాలా? అక్కకి చిన్న బిడ్డలు ఉన్నారు. అమ్మ అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు నాయకత్వం అయితే ఇలా ఉండిద్దా? ఎంత మాత్రం ఎలా నాయకత్వం ఇలా కరెక్ట్ ఏం కాదు. ఆ చిన్న బిడ్డలకి ఏదో కట్ చేయాలి. అక్కడ హాస్పిటల్ అల్లాడిపోతుంది నా చెల్లి. తనకి ఏదో కట్ చేయాలి. నా అమ్మ ఏం లేదు. నా అమ్మగారు నా నాన్నగాడ అందరూ అల్లాడిపోతూ ఉన్నారు. నేను ఒక్కదాన్ని అనాథని అయిపోవాలి. ఇంకా నా అక్క చనిపోయింది. ఎలాగో నా చెల్లినైనా బ్రతికించుకోవాలి. ఆ బిడ్డల్ని మీరు న్యాయం చేయాల్సిందే ఖచ్చితంగా. ఏం న్యాయకత్వాలు, ఏం పార్టీస్? సమాజం ఇలా మారిపోతూ ఉంది. నా బిడ్డలిద్దరికి న్యాయం జరగాలి. జనం బిజీగా తిరిగే సెంటర్ మంగమూరు టొంక జంక్షన్ అంటే జంక్షన్లోనే నువ్వు ఎంత స్పీడ్కి వచ్చి అంతమందిని చంపటం అంటే లారీ గుద్దుకోనో బస్సు ఏదైనా గుద్దుకోనో జరిగితే యాక్సిడెంట్, లేదు పొరపాటున బ్రేక్ ఫెయిల్ అయితే యాక్సిడెంట్. అది ఎట్ట యాక్సిడెంట్లు అని అనుకుంటున్నారు? మాకు మటుకు తెలీదు. మేము ఒకటే చెప్తున్నాం. వాళ్ళు మొత్తం 4, ఒక ఎస్సీలలో ఒక 3 ఉన్నారు, ఎస్టీ 1 ఉన్నారు. 2 ప్రాణాలు పోయినాయి. ఒకళ్ళు గుంటూరులో ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు. అంటే ఎంత బాధగా తెలుసా? ఇంకొకరు లైట్ జరిగింది. వాళ్ళకి 2 చిన్న బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకి సాయం చేయమనే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు మానవదృప్తితో దగ్గర పెట్టుకొని చేస్తే చాలా మంచిది. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ మాకు హామీ ఇచ్చారు. సాయంత్రం 6 గంటల దాకా మీరు ఉండండి. 6 గంటలకు మేము పరిష్కారం చేస్తాము. పరిష్కారం చేశాక నీకు న్యాయం చేస్తామంటున్నారు. దయచేసి ఆ చిన్న బిడ్డలను చూసైనా మమ్మల్ని చూసి చచ్చిపోయిన వాళ్ళు